చలికాలం వచ్చిందంటే వాతావరణంలో చల్లదనం పెరుగుతుంది. అదే సమయంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతుంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గాలిలో తేమ పెరిగి కాలుష్య కణాలు భూమి మట్టానికి దగ్గరగా నిలిచిపోతున్నాయి. ఇక ఫలితంగా నగరాలు, పట్టణాలు కాలుష్య పొగమంచు కమ్మేసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత కూడా క్షీణించడంతో 200 పాయింట్స్ వరకు AQI చేరుకుంటోంది. తాము ఉంటున్న ఏరియాలో AQI ఎలా ఉందోనని సమీర్ యాప్ను వినియోగించి తెలుసుకోవచ్చు అంటున్నారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. ప్లేస్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉందని చెప్పారు. ఇది AQIపై గంటకోసారి సమాచారం అందిస్తుందన్నారు. ఈ యాప్ను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బ్యూరో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఇక ఈ యాప్ దేశవ్యాప్తంగా 100కి పైగా నగరాలకు గాలి నాణ్యతపై సమాచారం అందిస్తుందన్నారు. జాబితాలో చేర్చబడిన నగరాలను వాటి AQI స్థాయిల ఆధారంగా కలర్ కోడెడ్ని సూచిస్తుందన్నారు. హైదరాబాద్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 12 చోట్ల నిరంతర వాయు నాణ్యత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక్కడ అమర్చిన ప్రత్యేక సెన్సార్లు వాయు నాణ్యతను ఖచ్చితత్వంతో గుర్తిస్తాయన్నారు PCB ఆఫీసర్స్. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ చేస్తూ 40 ప్లేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేస్తోంది. ఒక 14 ప్లేసుల్లో కంటిన్యూస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో ఎయిర్ కాలుష్యం ఎలా ఉంది అని లెక్క కట్టి మనకి ఇస్తుంది. హైదరాబాద్ నగరంలోనే ఇది కాకుండా మాన్యువల్గా ఎయిర్ని మానిటరింగ్ చేసే స్టేషన్స్ 21 ఉన్నాయి. ఈ అన్ని స్టేషన్స్ తోటి చూస్తే మనకి కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోందన్నారు PCB అధికారులు. సాధారణంగా ఉండే దానికంటే AQI లెవెల్ అధికంగా ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశం, భవన నిర్మాణం యాక్టివిటీ ఏరియాస్లో ఎక్కువగా AQI రికార్డ్ అవుతుందన్నారు. మార్నింగ్ 8 నుంచి 11 మధ్య, అలాగే సాయంత్రం 5 నుంచి 9 మధ్య 200 పాయింట్స్కి పైగా నమోదవుతుందని చెప్పారు. కోకాపేట్, సెంట్రల్ యూనివర్సిటీ, న్యూ మలక్పేట్, IDA పాసమైలారం, సనత్ నగర్, జూ పార్క్, బంజారా హిల్స్, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, మాదాపూర్, కుకట్పల్లి, ఖైరతాబాద్, కాప్రా, పటాన్చెరు వంటి ప్రదేశాలలో ఈ పర్యవేక్షణ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. సనత్ నగర్, పంజాగుట్ట, ప్యారడైజ్, గచ్చిబౌలి దాటిన తర్వాత వైపు కూడా మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని మనకి కనిపిస్తోంది. ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ కారణాలుగా మనం హైదరాబాద్లో చెప్పుకోవడానికి వాహన కాలుష్యం అయితే, అది డే టైంలో మనకి ఎక్కువ వాహన కాలుష్యం ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంటుందో ఆ ప్రదేశాల్లో అన్ని చోట్ల మనకి కనిపిస్తుంది. రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఉన్న చోటల్లో కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది.